సువిశాలమైన విక్రమపురి సామ్రాజ్యాన్ని ధర్మంగా పరిపాలిస్తున్నాడు మహారాజు విక్రమసేనుడు. ఆయనకు ప్రజల క్షేమం కంటే మరేదీ ముఖ్యం కాదు. నిత్యం కొత్త విషయాలు నేర్చుకోవాలని, ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకోవాలని ఆరాటపడేవాడు. ఒకరోజున తన దేశంలోని పురవీధుల్లో పర్యటిస్తూ ఉండగా వీధుల్లో అనవసరమైన విషయాల కోసం కొట్లాడుకునేవాళ్లు, తెలివిలేకుండా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నవాళ్లు ఎక్కువగా కనిపించారు. దాంతో రాజు ఒకరోజు దర్బార్లో, మంత్రి శంభు, మన రాజ్యంలో ప్రజలందరూ మన పరిపాలనలో సుఖంగా ఉన్నారని తెలుస్తుంది. కాని వాళ్లలో ఎవరికీ తెలివి ఉన్నట్టు అనిపించడం లేదు. అంతేకాక ఎవరూ స్వతహాగా ఆలోచిస్తున్నట్లు అనిపించడం లేదు. అందరూ మూర్ఖంగా ఉన్నట్లనిపిస్తుంది. అవునా మహారాజా, మీకెందుకలా అనిపించింది? మన రాజ్యంలో గత 10 ఏళ్ల నుండి ఎలాంటి మార్పు కనిపించడం లేదు. శాస్త్రీయంగా ఏ ఒక్కరూ ఆలోచించడం లేదు. తినడానికి తిండి దొరుకుతుంది కాబట్టి తిని ఊరుకుంటున్నారంతే తప్ప పెరిగిన జనాభాకి సరిపడే కొత్త గ్రామాలను నిర్మించుకోవడం లేదు. ఎవ్వరూ కొత్త పనులు నేర్చుకోవడం లేదు. కొత్త సాధనాలు కనిపెట్టడం లేదు. కనీసం మన రాజ్యానికి సరిపడే యుద్ధ సామగ్రైనా తయారు చెయ్యడం లేదు. అందరూ మొద్దుల్లా తయారవుతున్నారనిపిస్తుంది. ప్రభూ, అది నిజమే అనుకోండి. కాని ఇప్పుడు మనం ఉన్నపళంగా వాళ్ళందర్నీ మార్చలేం కదా. అందుకే కాస్త వాళ్లలో చలనం కలిగేలా ఒక చిన్న పోటీ పెడదామనుకుంటున్నా మంత్రివర్యా. ఏమిటి ప్రభూ ఆ పోటీ? మన దైనందిన జీవితంలో మనం గుర్తించని 3 వింతైన విషయాలను ఎవరైనా గుర్తించి చెప్పగలిగితే వారికి 10,000 బంగారు నాణేలు బహుమతిగా ఇస్తానని ప్రకటించండి. 3 వింతైన విషయాలా? మంచి ఆలోచన ప్రభూ. ఇది ప్రజల్లో తెలివితేటలను, సృజనాత్మకతను ప్రోత్సహిస్తుంది. ఈ విషయం రాజ్యంలో చాటింపు వేయించమంటారా? ఆలస్యం దేనికి? ఇప్పుడే చాటింపు వేయించండి. కాని ఒక్క షరతు. ఆ 3 వింతలు కేవలం మాటల రూపంలో చెప్పడం కాదు, నిజంగా రుజువు చేయదగినవిగా ఉండాలి. ఆశ్చర్యానికి గురిచేసేలా ఉండాలి. అలాగే మహారాజా. అలా మహారాజు విక్రమసేనుడి ప్రకటన రాజ్యమంతటా మారుమోగింది. 3 వింతలు అనే కొత్త పోటీ ధనవంతులను, పేదలను, పండితులను, పామరులను అందరినీ ఆకర్షించింది. బహుమతి 10,000 బంగారు కాసులు. కాని ఆ వింతలు మాటలతో చెప్పడానికి కాక నిరూపించదగినవిగా, ఆశ్చర్యాన్ని కలిగించేలా ఉండాలనే షరతు అందరినీ ఆలోచింపచేసింది. మంత్రివర్యా, మన చాటింపుకు ప్రజల స్పందన ఎలా ఉంది? మహారాజా, అద్భుతం. అనేక మంది పండితులు, కళాకారులు, సామాన్య ప్రజలు కూడా తమకు తెలిసిన వింతలను తెలిపేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే వాటిని రుజువు చెయ్యాలి అన్న కారణంచేత ఇప్పటివరకు ఎవ్వరూ దర్బారుకు రావడానికి సాహసించలేదు. నాకు కావలసింది అదే మంత్రి. ఈ లోకంలో వింతలు, విశేషాలు చాలానే ఉంటాయి. కాని మన దైనందిన జీవితంలో మనం గుర్తించలేని కొన్ని వింతైన విషయాలు గుర్తించి చెప్పడమన్నది కాస్త ఆలోచించాల్సిన విషయం. అందువల్ల ప్రతి ఒక్కరూ ఆలోచించడం మొదలు పెడతారు. అలా ఉండగా ఆస్థాన పండితుడు వచ్చి, నేను మీరు అడిగిన 3 వింతైన విషయాలు చెప్పదలిచాను అని చెబుతాడు. సరే, చెప్పండి పండితులవారు. ప్రభూ, వేదాలు, ఉపనిషత్తులు, నీతిశాస్త్రాలు అన్నీ చదివాను. మనిషికి కాలం అత్యంత విలువైనదని నా నమ్మకం. పోయిన ధనం తిరిగి సంపాదించవచ్చు, పోయిన ఆరోగ్యం నయం చేసుకోవచ్చు. కాని గడిచిపోయిన ఒక్క క్షణాన్ని కూడా తిరిగి తేలేము. అది నా మొదటి వింతకు ఆధారం కావచ్చు. కాలం విలువైనదే, కాని అది జగమెరిగిన సత్యం కదా. ఎవరూ గుర్తించిన విషయం ఏమైనా ఉంటే చెప్పండి. చిత్తం మహారాజా, మరింత లోతుగా పరిశోధిస్తాను. ప్రభూ, మీరు 10,000 బంగారు కాసులు బహుమతి అన్నారని కొంతమంది యువకులు విచిత్రమైన వస్తువులను తీసుకొచ్చారట. ఒకడు గాలిలో తేలియాడే రాయి అని, మరొకడు మాయమయ్యే చేప అని అంటున్నారు. వారిని లోపలికి అనుమతించమంటారా? మంత్రివర్యా, వారి ప్రయత్నాన్ని నేను గౌరవిస్తాను. కాని మన దైనందిన జీవితంలో గుర్తించబడని వింత విషయాలు అడిగాను. ఇలా ఏదో ఇంద్రజాలంలా ఉండకూడదు. కాబట్టి ఇంకాస్త ఆలోచించమని చెప్పండి. అలా కొన్ని వారాల తరువాత రాజు సవాలు విక్రమపురిలో ప్రకంపనలు సృష్టించింది. అందరూ ఆలోచిస్తున్నారు. కాని ఎవరికీ సరైన సమాధానం దొరకలేదు. రాజ్యంలో నివసించే రామయ్య అనే నిరుపేద యువకుడు రోజు కూలీ చేసుకుంటూ బ్రతికేవాడు. ఈ సవాలు గురించి చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. అత్యంత విలువైన 3 వింతలు, 10,000 బంగారు కాసులు. ఒకవేళ ధనం దొరికితే నా తల్లికి మంచి వైద్యం చేయించొచ్చు, పశువుల కాపరిగా ఉన్న నా సోదరుడికి వ్యాపారం పెట్టవచ్చు అని రామయ్య మరుసటి రోజు పొద్దున్నే వీధిలో వెళ్తూ ఉండగా పండితుడు ఎదురై, ఏమయ్యా రామయ్యా, ఎక్కడికి వెళుతున్నావు? రాజదర్బారుకు వెళ్తున్నాను. ఏమిటి, రాజదర్బారుకే?
ఎందుకు? రాజుగారు అడిగిన వింత విషయాలను చెప్పి ఆ 10,000 వరాహాలు తీసుకుందామనా? అవును పండితులు వారు, దానికోసమే. నీకంత జ్ఞానం లేదు, విద్య లేదు. నువ్వెలా రాజుగారు అడిగిన వాటికి సమాధానాలు చెప్పగలవు? పండిత, నేను అజ్ఞానినే కావచ్చు, కాని మహారాజుగారు అడిగిన వింతలు నీతిశాస్త్రాలలోనూ దొరకవని నేననుకుంటున్నాను. అవి కళ్ల ముందు నిత్య జీవితంలో ఉన్నవే అని నేననుకుంటున్నాను. అదీ నిజమేలే. ఏమో, ఏ పుట్టలో ఏ పాముందో. సరే, వెళ్ళు, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. అలా రామయ్య తన ఆలోచనలకు ఒక స్పష్టమైన రూపాన్ని ఇచ్చుకున్నాడు. అతను ఏమాత్రం భయపడకుండా నేరుగా రాజదర్బారుకు వెళ్లాడు. అందరూ దర్బారులో కొలువు తీరి ఉన్నారు. మహారాజా, ఎట్టకేలకు ఒక యువకుడు రామయ్య అనే నిరుపేద కూలి 3 వింతలను రుజువు చేస్తానని వచ్చాడు. లోపలకు అనుమతించమంటారా? రానివ్వండి. పండితులు విఫలమైన చోట సామాన్య యువకుడు ఏం నిరూపిస్తాడో చూద్దాం. అనగానే రామయ్య లోపలికి ప్రవేశించి మహారాజుకి గౌరవంగా తలవంచి నిలబడ్డాడు. యువకుడా, నీ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాను. నువ్వు నిరూపించాలనుకుంటున్న ఆ 3 వింతలు ఏమిటి? గుర్తుంచుకో, అవి నిరూపించదగినవిగా, ఆశ్చర్యానికి గురిచేసేవిగా ఉండాలి. మహారాజా, నా మొదటి వింత ఏంటంటే, మనిషి జీవితంలో అత్యంత వింతైనది మనిషి నిన్నటి రోజున చేసిన పనిని రేపటికీ ఉపయోగించుకోలేకపోవడం. అంటే సరిగా వివరించు. ప్రభు, ఇప్పుడే పండిత కేశవగారు కాలం విలువైనది అన్నారు. నేను కాదనను. కాని మనిషి నిన్న తిన్న ఆహారం ఈరోజు ఆకలిని తీర్చలేదు. నిన్నటి నిద్ర ఈరోజు అలసటను పోగొట్టలేదు. నిన్నటి జ్ఞానం ఈరోజు కొత్త సమస్యకు పరిష్కారమివ్వలేదు. మనిషి ప్రతి క్షణం ప్రతిరోజు కొత్తగా జీవించాలి, కొత్తగా శ్రమించాలి. నిన్నటి అనుభవం ఈరోజు కొత్త పాఠం నేర్పక తప్పదు. భూమిని దున్నిన రైతు మరుసటి సంవత్సరం కూడా అదే శ్రమ చెయ్యాలి. నిన్నటి ఆహారం మన పొట్టను నేడు నింపలేకపోవడం కన్నా వింత నిత్యసత్యం ఇంకేముంటుంది? ఇది నిత్యం రుజువయ్యే సత్యం అని అంటాడు. ఆ మాటలకి దర్బారులో నిశ్శబ్దం, ఆశ్చర్యం. అద్భుతం! ఇది నిజంగానే వింతే. ఎప్పుడూ గమనించని లోతైన సత్యం. సరే, నీ 2వ వింతేమిటో చెప్పు. నా 2వ వింత లోకంలో అత్యంత వేగవంతమైనది, అత్యంత తేలికైనది మనిషి ఆలోచన. మనిషి ఆలోచన ఎలా? మంత్రివర్య, ఇప్పుడు నేను ఇక్కడ నిలబడి ఉన్నాను. కాని నా ఆలోచన ఒక్క క్షణంలో ఈ రాజ్యాన్ని దాటి ఏ సముద్రం అంచుకో లేక ఏ చంద్రమండలం మీదకో వెళ్లి తిరిగి రాగలదు. ఏ వస్తువు కూడా ఆ వేగాన్ని అందుకోలేదు. మహావాయువుగాని అశ్వంగాని అంత వేగంగా ప్రయాణించలేదు. అలాగే ఇది చాలా తేలికైనది. అలాగే దేనితోనూ దీని వేగాన్ని నిరూపించలేము. కాని మీరిప్పుడు ఏ దేశం గురించి ఆలోచించమని నాకు ఆజ్ఞాపించినా నా ఆలోచన ఇప్పటికీ అక్కడికి వెళ్లి తిరిగి రాగలదు. ఇది నిత్యం రుజువయ్యే అత్యంత వింతైన వేగవంతమైన సత్యం. భళా రామయ్య, భళా! నువ్వు లోకాన్ని చూసే దృష్టి చాలా గొప్పది. ఇవి నిజంగా వింతలే. సరే, ఆ 10,000 బంగారు కాసులకు అర్హత పొందాలంటే నీ 3వ వింతేమిటో నిరూపించు. నా 3వ మరియు అత్యంత విలువైన వింత మనిషి తాను పోగొట్టుకున్న దానికంటే తన దగ్గర ఉన్నదాన్ని తక్కువంచనా వేయడం, నిర్లక్ష్యం చేయడం. ఇదెలా వింతవుతుంది? ప్రభు, దానికి నేను ఇప్పుడే రుజువిస్తాను. ఇప్పుడు మీ దగ్గర ఎంత పెద్ద సామ్రాజ్యం, ఎంత ధనం, ఎంత బంగారం ఉంది. కాని దాని విలువ మీకిప్పుడు తెలిసే అవకాశం లేదు. కాని ఒక దొంగ మీ ధనాన్ని దోచుకుపోయినప్పుడో లేదా మీరు మీ అధికారాన్ని కోల్పోయినప్పుడో మీ దగ్గర మిగిలి ఉన్న ధనం గురించి కాని, రాజ్యం గురించి గాని, అలాగే మీ దగ్గర మిగిలి ఉన్న మీ ప్రాణం గురించి గాని మరిచిపోయి కేవలం మీరు పోగొట్టుకున్న దాని గురించి ఎక్కువ బాధపడతారు. పోయిన వాటికి ఎక్కువ విలువుందన్నట్లు భావిస్తారు. హా, నిజమే రామయ్య. మహారాజా, మనిషి తన దగ్గర ఉన్న ఆరోగ్య విలువలను పట్టించుకోడు. తన దగ్గర ఉన్న కుటుంబ విలువలను పట్టించుకోడు. అది దూరమైనప్పుడు మాత్రమే వారికోసం పరితపిస్తాడు. తన దగ్గర ఉన్న ధనం పోతేనే కాని దాన్ని సంపాదించడానికి చేసిన శ్రమ విలువ తెలీదు. ఇది మానవ సహజమైన అత్యంత వింతైన సత్యం. మనం అనుభవిస్తున్న జీవితాన్ని కాకుండా పోయిన దాని గురించి ఎక్కువ ఆలోచించడం కన్నా వింత ఇంకేముంటుంది? రామయ్య, నీ పరిశీలన గొప్పది. నీ జ్ఞానం ఎంతటి పండితుడికైనా అందదు. నీవు అత్యంత విలువైన విషయాలను గుర్తించిన ఏకైక వ్యక్తివి. నిన్నటి ఆహారం ఈరోజు ఆకలి తీర్చదు. ఆలోచన అత్యంత వేగవంతమైనది. ఉన్నదానికంటే పోయినదానికే విలువ ఎక్కువ. ఈ 3 విషయాలు నిజంగా నిత్య సత్యాలే. కాని మన దృష్టి వాటిని గుర్తించలేవు. మహారాజా, మన రాజ్యంలో కూడా కాస్త ఆలోచన ఉన్నవారు ఉన్నారని ఈ రామయ్య నిరూపించాడు. అవును మంత్రివర్యా.
చూడు రామయ్య, నీకు 10,000 బంగారు కాసులే కాదు, నిన్ను నా ముఖ్య సలహాదారునిగా నియమిస్తున్నాను. నీలాంటి జ్ఞానం ఉన్న వ్యక్తులు మాకు కావాలి. గ్రంథాలు చదివినా గ్రహించలేనిది నువ్వు గ్రహించావు రామయ్యా. అలా నిరుపేదైన రఘు తన పరిశీలనా శక్తి తెలివితేటలతో మహారాజు సవాలును గెలిచి రాజ్యంలో అత్యున్నత గౌరవాన్ని ధనాన్ని పొందాడు.